దేనికి ఎప్పుడు నెలలోనే ఢిల్లీలో పోయి అరవాల్సిన పని ఏమొచ్చింది? ఢిల్లీ అరిస్తే ఆయనకి ఏమొస్తుంది అంటే అసెంబ్లీకి లోపల పోనీ కూడా తప్పించుకోవచ్చు. గెలిచేవాడు అసెంబ్లీ ఉండాలి కదా. సూదిని విజయవాడ పోగొట్టుకొని ఢిల్లీ ఎత్తికి చాటు దొరుకుతుంది. జంతర్ మంతర్లో పోగొట్టుకుని సూది ఇక్కడే దొరకదా? అమరావతిలో జంతర్ మంతర్ దొరకదు. ఆయన ఫ్లాప్ అయింది. ఇప్పుడు లోపల పడ్డది ప్రిస్టేజ్. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇప్పుడు బిజు పట్నాయక్ జ్యోతి బాస్ కన్నా ఎక్కువ ముఖ్యమంత్రి ఉన్నాడు, సీనియర్ మోస్ట్. ఆయన ఓడిపోయాడు. నేరుగా ముఖ్యమంత్రికి పోయి మాట్లాడాడు, ప్రమాణ స్వీకారానికి పోయాడు, అసెంబ్లీకి పోయాడు, హుందాగా ప్రవర్తిస్తున్నాడు. నీకు 11 సీట్లు వస్తుంది, తప్పే ఉంది. అది ఎవరు చేసుకునే కర్మ వాళ్ళకి అనుభవిస్తున్నారు. నీవు చేసుకున్నది నీకు వచ్చింది. దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదో వచ్చినా దాన్ని స్వీకరించాల్సిందే, దాన్ని తీసుకొని ముందుకు పోవాలి. అందుకని 11 వస్తే నేను అసెంబ్లీకి పోను, 170 వస్తే అసెంబ్లీకి పోతానంటే అట్టు కుదురుతుంది. అది కుదరదు. అంటే ప్రజాస్వామ్యాన్ని అవహేళన పరిచినట్టు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అటు పోకుండా పోయింది అవహేళన పరిచినట్టు. అంటే ఇప్పుడు ఇంకోటి అనొచ్చు, అప్పుడు చంద్రబాబు నాయుడు పోయాడు కదా అట్లని చెప్పేసి. అంటే దానికి దీనికి ఒకటి కాదు. ఉన్నాడు, అసెంబ్లీ ఉన్నాడు, కొన్నాళ్ళు ఫైట్ చేశాడు, అవమానపరిచాడు, పోయేది వేరు. అంటే మొత్తం మంది బ్యాక్అట్ చేయలేదు. ఇప్పుడు పని అడిగింది, అది కరెక్ట్ కాదు కదా. గతంలో మీరు పని చేశారు కాబట్టి అని అంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది. గతంలో రాజశేఖర్ ముందు స్టార్ట్ అయింది అనుకోండి, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు కొనుక్కోవడం, మేనేజ్ చేసుకోవడం. యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఉంది, ఉన్నా కూడా తూట్లు పొడిచి తీసుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ వాళ్ళని అట్లనే తీసుకున్నాడు. అప్పుడు మేము అన్నాం, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులను లేకుండా చేయొచ్చేమో, కానీ ప్రజల మీద ప్రతిపక్షం అవుతారు కదా అని చెప్పేసి ఆయనకి అదే అయ్యారు. మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ప్రతిపక్ష వాళ్ళని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ చేశాడు.